వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మా ఫామ్లో చేసిన ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పొచ్చు, బాస్మతి రైస్. సో అక్కడ ఊర్లో కూడా ఎప్పుడు వేయలేదు. సో అందరు కూడా ఊర్లో అడుగుతూ ఉండే, ఫస్ట్ మేము ట్రై చేస్తూ ఉంటే బాస్మతి రైస్ వేస్తున్నారు తెలంగాణలో కూడా అవుతాయా అని. ట్రై అయితే చేద్దాము. ఎలాగో న్యాచురల్ ఫార్మింగ్, ఏ మందులు ఏ కెమికల్స్ వేయట్లేదు, ఓన్లీ సీడ్ తీసుకొచ్చి వేయడమే. సో పొలం దున్నించి నీట్గా చేసేసి నారు వేసాము జూలై 1st వీక్లో. సో మళ్ళీ అక్టోబర్ 1st వీక్లో అలా హార్వెస్ట్ చేసాము. నారు వేసిన దగ్గర నుంచి కూడా అది చాలా హెల్తీగా గ్రో అయ్యింది. ఎక్కడా కూడా ఏ ఇష్యూస్ రాలేదు. వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, ఏ మందు వేయలేదు, అడుగు పిండి వేయలేదు దానికి. ఓన్లీ పొలం దున్నించేటప్పుడు ఆ పెంట వేసి దున్నిచ్చామంతే. నారు వేసాము, తీసుకొచ్చేసాము. ఫామ్ ఎప్పుడు హెల్తీగా గ్రో అయింది, ఏ ఇష్యూస్ చూడలేదు. తర్వాత ఏవైతే వరి అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు కూడా మేము ఏ పురుగు ఏది చూడలేదన్నమాట. మధ్యలో ఒక్కసారి మాత్రము జీవామృతం దాంట్లో వేయించాము. తర్వాత ఒకసారి వేప నూనె ఉంటుంది కదా, అది స్ప్రే చేయించాము అంతే. అంతకుమించి ఇంకేం చేయలేదు. సో ఫామ్ అయితే చాలా హెల్తీగా గ్రో అయింది, అసలు ఏ ఇష్యూస్ చూడలేదు. ఇక్కడ గ్రో అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో, తెలంగాణలో ఎందుకు వేయదో తెలియదు, కానీ ఇక్కడైతే బాగానే గ్రో అయింది. సో నేను మొత్తం అయ్యేంత వరకు కూడా ఎవరికి ఒక రివ్యూ చెప్పలేను కదా, సక్సెస్ఫుల్గా గ్రో అవుతుందా లేదా అన్నది. కానీ మేమైతే చూడండి, పెస్టిసైడ్సే వేయలేదు. అలాంటి స్టేజ్లో కూడా అది అంత హెల్తీగా గ్రో అయ్యి దాన్ని మేము హార్వెస్ట్ చేసుకోగలిగాము. సో నాకు ఇదైతే ఇక్కడ కూడా గ్రో అవుతుంది, ఎందుకు ఇక్కడ అందరూ గ్రో చేయదో తెలీదు. సో గ్రో చేయడానికైతే గ్రో చేసాము, హార్వెస్ట్ చేసాము. దాన్ని ఒక 5 గుంటల ప్లేస్లో వేసామన్నమాట మేము బాస్మతి రైస్ని. ఇంతకుముందు ఒకవైపే ఉండేది, ఒక 3 గుంటలు. తర్వాత ఇటు ఇంకో 2 గుంటలు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు రైస్ వేసినా కూడా ఇంటికి సరిపడా రైస్ రావాలి కదా అని చెప్పి. సో ఏవైతే ఫస్ట్ మేము సన్న బియ్యం వేసామో అవి మేము ఇప్పుడు ఇంట్లో యూస్ చేస్తూ ఉన్నాము, లాస్ట్ ఇయర్ వేసినవి. సో అందుకే అవి అయ్యేలోపు మధ్యలో ఒకసారి అని బాస్మతి రైస్ వేసాము. బాస్మతి కూడా ఎలాగో మనం యూస్ చేస్తూనే ఉంటాము. సో ఈ రైస్ కూడా మా ఫామ్ నుంచే రావాలన్న ఉద్దేశంతో వేసాము, ట్రై చేసాము, హార్వెస్ట్ చేసాము. ఎగ్జాక్ట్గా మీకు క్వాంటిటీ చెప్పడానికి ఎంత అయిందో అని బస్తాల్లో అయితే వేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఒక ఎస్టిమేషన్ తీసుకుంటే ఒక 5 క్వింటాస్ ఎబోవ్ అయింది అనుకుంటున్నాను. సో రైస్ కూడా చాలా బాగున్నాయి, అవి పొడుగ్గా. ఇంత కూడా క్వాలిటీలో అయితే నేను ఏ డిఫరెన్స్ చూడలేదు. బయట ఎలా దొరుకుతాయో అదే వెరైటీ చాలా బాగుంది. నేను ఈ సీడ్స్ కూడా చాలా చోట్ల వెతికాను, నాకు సీడ్స్ ఎక్కడా దొరకలేదు. హైదరాబాద్లో చూశాను, ఊళ్ళో కూడా అడిగి చూశాను, ఎవరు వేయరు కాబట్టి మోస్ట్లీ నాకు ఇక్కడ దొరకలేదు. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సీడ్స్. సో ఒక 5 kgs తెప్పించాను అనమాట సీడ్స్. ఇవి అనమాట ఆ బాస్మతి రైస్ మేము హార్వెస్ట్ చేసినవి. ఇవి చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక కొత్త క్రాప్ ఎవరు గ్రో చేయండి వేసాం కదా అని. అందరూ మధ్యలో కూడా వచ్చి దీన్ని చూస్తూ ఉండే మా ఫామ్లో. మీరు బాగా పండించగలిగితే, ఒకవేళ ఇక్కడ గ్రో అవుతుంది అనుకుంటే మేము కూడా వేస్తామని. సో ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికైతే చేసాము. మిల్లు ఒకటి చూడాలి, నార్మల్గా మనం రైస్ పట్టించే మిల్లు అవుతుందా, లేకపోతే కొంచెం పొడుగు బియ్యం కదా, ఇరిగిపోతాయా, దీనికోసం సపరేట్ మిల్స్ ఉంటాయా అన్నది సర్చ్ చేయాలి. కానీ ఇక్కడి వరకు గ్రో చేయడం వరకు మాత్రం ఇది సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు తెలిసిన బాస్మతిలో వెరైటీస్ ఉన్నా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.